అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. అంటే ఏంటిదంట, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను యెహోవా లక్ష్య పెట్టాడు. అంటే మనుషులు ఏం చూస్తారు అని అంటే, వాడు హైట్ ఉన్నాడా లేదా, వాడు తెల్లగా ఉన్నాడా లేదా, నువ్వు నల్లగా ఉన్నావా, ఇవి మాత్రమే చూస్తారు. నువ్వు ఎంత చదువుకున్నావు, నీ క్వాలిఫికేషన్ ఏంటిది, వీటిని బట్టి మనుషులు నీకు విలువనిస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు అని అంటే, మనుషులు దేనికైతే విలువనిస్తారో దేవుడు వాటికి విలువని ఇవ్వడు. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెడతారు. మనుషులు ఏం చూస్తారు అని అంటే, పై పైన ఉన్న వాటిని చూస్తారు, పై పైన కనిపించే వాటిని చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, నీ యొక్క హృదయంను చూస్తాడు. నీ హృదయాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు చదువుకున్న చదువుని బట్టి కాదు, నీకున్నటువంటి హైట్ని బట్టి కాదు, నీకున్నటువంటి కలర్ని బట్టి కాదు. మనుషులు నిన్ను త్రోసివేస్తున్నారేమో, మనుషులు నీ ఎదుటనే మాట్లాడుతున్నారేమో, కానీ నువ్వు వాటిని ఎంత మాత్రం పట్టించుకోదు. ఎందుకంటే దేవుడు వాటిని లక్ష్య పెట్టట్లేదు, నీ యొక్క హృదయం లక్ష్య పెడుతున్నాడు. నీ హృదయం నువ్వు కాపాడుకొని ఎడల దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు.